గీతా మధురిమలు, పతంజలి యోగ సూత్రాలు. శంకరాచార్యులు, వ్యాసాచార్యులు కూడా పతంజలి యోగ సూత్రాలను పాటిస్తారు. యోగ అభ్యాసాన్ని స్వీకరిస్తామని, యోగ దర్శనాన్ని మాత్రం స్వీకరించమని చెప్తారు. అందువల్ల యోగ అభ్యాసాన్ని మన పురాణాల్లో చూస్తాం. భాగవతంలో పతంజలి యోగ సూత్రాల నుంచే యోగాభ్యాసాన్ని వివరించటం జరిగింది. అలాగే భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా వ్యాసాచార్యులు పతంజలి యోగ సూత్రాల నుంచే అంశాలు తీసుకున్నారు. పతంజలి యోగ సూత్రాలను మన సాంప్రదాయంలో చూస్తాం కాబట్టి అది చాలా ఉపయోగకరమైన పద్ధతి. కాబట్టి పతంజలి యోగ సూత్రాల గురించి కృష్ణ పరమాత్మ చెప్పిన ఆత్మ సంయమ యోగం చూస్తున్నప్పుడు ధ్యాన స్వరూపం గురించి నేర్చుకునే ముందు ఈ పతంజలి యోగ సూత్రాల గురించి చూద్దాం. ఈ పద్ధతిని అష్టాంగ యోగం అంటారు. ధ్యానం చేసే 8 మెట్లు. అది మన మొత్తం వ్యక్తిత్వాన్ని ఏకత్రాటి మీదకు తీసుకువస్తుంది. అన్నమయ కోసం స్థూల శరీరం గురించి, ప్రాణమయ కోసం శక్తిని గురించి, మనోమయ కోసం మనస్సుని గురించి, విజ్ఞానమయ కోసం బుద్ధిని గురించి చెప్తాయి. అన్నింటినీ ఏకతాటి మీద నడుపుతుంది. ఆ 8 దశలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. మళ్ళీ చెప్తాను. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి. యమ నియమాలు కలిపి చూద్దాము. యమ నియమాల్లో యమ అంటే హింసవర్జనం, అసత్యవర్జనం, స్థేయవర్జనం, మైథునవర్జనం, పరిగ్రహవర్జనం. నియమం అంటే శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. 5 నియమాల్లో చివరి 3 నియమాలు అంటే తపస్సు, స్వాధ్యాయం, ప్రణిధానం కలిపి క్రియాయోగం అంటారు. కర్మయోగానికి మరో పేరు క్రియాయోగం. తపస్సు ప్లస్ స్వాధ్యాయం ప్లస్ ఈశ్వర ప్రణిధానం = క్రియాయోగం = కర్మయోగం. ఈ యమ నియమాలు కలిసి మనను నైతికంగా విలువలకు విలువనిచ్చే వ్యక్తులుగా, సంస్కారం ఉన్న వ్యక్తులుగా, మర్యాదస్తులుగా చేస్తాయి. యమ నియమాలు బహిరంగ సాధనల కిందకి వస్తాయి. అనైతికంగా ప్రవర్తించే వ్యక్తి ధ్యానంలో ప్రశాంతంగా కూర్చోలేడు. ఎందుకంటే అతను చేసిన తప్పుడు చర్యలే అతన్ని బాధిస్తూ ఉంటాయి. 3 ఆసనం. ఒక ఆసనంలో కదలకుండా స్థిరంగా కొంతసేపు కూర్చోగలగాలి. దానికి కూడా కొంత శిక్షణ కావాలి. ఒకప్పుడు అందరూ తేలిగ్గా కింద కూర్చునేవారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా కూర్చోలేకపోతున్నారు. జీవన విధానం మారింది. 20 నిమిషాల సేపు కాళ్ళు అటు ఇటు కదపకుండా కుదురుగా ఒక పద్ధతిలో కూర్చోగలగటమే ఆసన సిద్ధి. ఇది అన్నమయ కోశానికి చెందినది. 4 ప్రాణాయామం. ప్రాణాయామం ప్రాణమయ కోశానికి చెందింది. ప్రాణాయామం అంటే శ్వాసను క్రమబద్ధీకరణం చేయటం. ఈ అంశాన్ని కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో పేర్కొన్నాడు. పంజరంలో బంధింపబడ్డ పక్షి ఎలాగైతే పంజరం నుంచి ఎగిరిపోలేదో అలాగే ప్రాణాయామం అనే పంజరంలో బంధించబడ్డ మనసు శరీరాన్ని వదిలి బయటకు వెళ్ళలేదు. 5 ప్రత్యాహారం. ఇంద్రియ నిగ్రహం. బాహ్యముఖంగా ఉన్న ఇంద్రియాలను బాహ్య వస్తువుల నుంచి విడదీసి అంతర్ముఖం చేయటం. కళ్ళు నాసికాగ్రాన్ని చూడాలని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంద్రియ నిగ్రహాన్ని దమము అంటారని తత్వబోధలో చూసాం. దాన్నే ఇక్కడ ప్రత్యాహారం అంటోంది యోగ శాస్త్రం. యమ నియమాలు బహిరంగ సాధనలు అని ఇంతకుముందే చూసాం. ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారాలు అంతరంగ సాధనలు. బహిరంగ సాధనలు అంటే రోజంతా పాటించేవి. అంతరంగ సాధనలు అంటే ధ్యానం చేసే ముందు పాటించేవి. చివరి 3 అంటే ధారణ, ధ్యానం, సమాధి ధ్యాన స్వరూపాన్ని వర్ణిస్తాయి. ధ్యానం ఎలా చేయాలో నిర్దేశిస్తాయి. ఈ 3ంటిని కలిపి పతంజలి ఆత్మ సంయమం అన్నారు. త్రయం ఏకత్ర సంయమః. ఈ 3ంటిని కలిపి ధ్యానం అంటారు. ఈ 3 అంటే ధారణ, ధ్యానం, సమాధి గురించే కృష్ణ పరమాత్మ కూడా చెప్పబోతున్నాడు. 6 ధారణ. ధారణ అంటే ఏకాగ్రత చూపటం. ఒక ఫోటో తీస్తున్నప్పుడు ఎవరి ఫోటో తీస్తున్నామో ఆ వ్యక్తి మొహం సరిగ్గా కెమెరా మధ్యలోకి వచ్చేలాగా అమర్చాలి. అలా చేయటానికి ఏకాగ్రత చూపాలి. అందువల్ల బాహ్య ప్రపంచం నుంచి దృష్టిని మరల్చి ధ్యానం చేసే వస్తువు మీద దృష్టి నిలపాలి.
ధ్యానం అనాలంటే అది భగవంతుని మీద ధ్యానం అవ్వాలి. ధ్యానం నిర్వచనం సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. మనస్సుకు సంబంధించింది ఏదైనా ధ్యానం కిందికి వస్తుందంటే మన ఆందోళన కూడా ధ్యానం కిందికి వస్తుంది. అందువల్ల మనస్సుకు సంబంధించినదై ఉండాలి, భగవంతుని మీద చేయాలి. 7 ధ్యానం. ధ్యానం అంటే ధ్యాన వస్తువు మీద మనస్సును నిలపటం. ధారణ, ధ్యానం ఇంచుమించు ఒకటే. ధారణ అంటే ఒక వస్తువు మీద దృష్టి పెట్టడం, ధ్యానం అంటే ఆ దృష్టిని దాని మీదే నిలపటం. ఉదాహరణకు ఫోటో తీయాలంటే ముందు ఒక వ్యక్తి మీద దృష్టి పెట్టడం, తర్వాత ఏకాగ్రత చెదరకుండా ఫోటో తీసే వరకు ఆ వ్యక్తి మీదే కెమెరా దృష్టిని నిలపటం. కానీ ఒక వస్తువు మీద తదేక లగ్నంతో దృష్టి నిలపడం సాధ్యం కాదు. మనసు జారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాన్ని వెనక్కి లాగాలి, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. మారాన్ చేసే చిన్న పిల్లవాడిని వెనక్కి లాగినట్టే మనసును కూడా వెనక్కు లాగాలి. అలా జారిపోతున్న మనసును వెనక్కి లాగటమే ధ్యానం. ఫ్రీ విల్ ఉపయోగించి ప్రయత్నపూర్వకంగా ఆలోచనలను వెనక్కి లాగి మొదట్లో ఓడిపోయి మళ్ళీ వెనక్కి లాగటం. మనసుని నిలపడానికి చేసే ఈ తతంగాన్ని ధ్యానం అంటారు. ఎక్కడ నిలపాలి? ధ్యాన వస్తువు మీద నిలపాలి. 8 సమాధి. చంచలంగా పరుగులు తీస్తున్న మనసుని ధ్యాన వస్తువు మీద నిలబెట్టడం ధ్యానం అని చూసాం. సమాధిలో ధ్యాన వస్తువులో సహజంగా స్థిరపడటం జరుగుతుంది. ఇంకా ఈ స్థితిలో పరధ్యానం ఉండదు. ధ్యానంలో చిన్న యుద్ధం చేయాలి మనసుతో. సమాధిలో యుద్ధం ముగిసి మనస్సు నిలకడ చెందుతుంది. విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ అంటే భిన్న ఆలోచనల ఆటంకం లేకుండా సజాతీయ ఆలోచనల ప్రవాహం. సమాధి అంటే ఒకే మాదిరి ఆలోచనల ప్రవాహం. ఒకే మాదిరి ఆలోచనలు అంటే దేవుని గురించిన ఆలోచనలు. అది ఒకటే ఆలోచన అవసరం లేదు, కానీ ప్రతి ఆలోచన దైవ సంబంధమైనదే ఉండాలి. ఉదాహరణకు మనం దేవుని చిత్రాన్ని చూస్తాం. ముందు దేవుని మొహం చూడవచ్చు, తర్వాత కళ్ళు చూడవచ్చు, ఆ తర్వాత చేతులు చూడవచ్చు. కానీ రెండూ ఒకరికి చెందినవే, అంటే ఒక దేవునికి చెందినవే. ఆ విధంగా ఆలోచనలు మారవచ్చు, కానీ ఆలోచనలు ధ్యానం దేని మీద చేస్తున్నామో దాని నుంచి చెదరకూడదు. దీన్ని సజాతీయ ప్రత్యయ ప్రవాహం అంటారు. అంటే విజాతీయ ఆలోచనలను పారద్రోలి సజాతీయ ఆలోచనలను నిలుపుకోవటం. ఎక్కడెక్కడికో మనసు వెళ్ళిపోతే దాన్ని విజాతీయ ప్రత్యయం అంటారు. అలా సజాతీయ ప్రత్యయ ప్రవాహాన్ని సమాధి అంటారు. ఇంచుమించుగా ధారణ, ధ్యానం, సమాధిల అర్థాలు ఒకటే. వాటి తాత్పర్యం భగవంతుని మీదే దృష్టి నిలపాలి. ఇదంతా పతంజలి యోగ సూత్రాల్లో ఉపాసన పరంగా చూస్తాం. ఇవి అష్టాంగ యోగంలో ఉన్న 8 దశలు. ఈ 8 దశలు పాటిస్తే ఏమవుతుంది? 8వ దశ అయిన సమాధిలో భగవంతుని మీద ధ్యానం చేస్తాము అని చూసాం. ఆ ధ్యానం ప్రయత్నపూర్వకంగా చేయాలి అని ఫ్రీ విల్ ని ఉపయోగించాలని కూడా చూసాం. ఈ ధ్యానంలో మనం వేరు, భగవంతుడు వేరు అని చూస్తాం. భగవంతుడు ధ్యాన వస్తువు, మనం సాధకులం. అంటే సబ్జెక్ట్ అయిన నేను, ఆబ్జెక్ట్ అయిన భగవంతునికి భిన్నంగా ఉన్నారు. దీన్ని సవికల్ప సమాధి అంటారు. ఈ 8 దశలు పాటించి సవికల్ప సమాధిలోకి వస్తే దాని ఫలం నిర్వికల్ప సమాధి. దీన్ని 9వ దశ అనకూడదు. 8 దశలు పాటిస్తే వచ్చే ఫలం నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధిలో ధ్యానం చేసే మనం ధ్యాన వస్తువుతో ఐక్యం చెందుతాం. అందులో ఎంతగా లీనమైపోతామంటే మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో అన్ని మర్చిపోతాం. తూకీగా మళ్ళీ అష్టాంగ యోగంలో 8 దశలు చూస్తే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సవికల్ప సమాధి. వీటి ద్వారా పయనిస్తే చేరుకునే గమ్యం నిర్వికల్ప సమాధి.